ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి మరి సమయాన్ని బట్టి దేవుడిని గణపరుస్తూ ఉన్నాను. ఇది దేవుడు మనకిచ్చినటువంటి కృప అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొనసాగిద్దాం. గతించినటువంటి దినాల్లో మనం ఒక అంశాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. అదేమిటంటే ప్రకటన గ్రంథము నుండి 12 పాఠాలు, 12 lessons ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథము నుండి 12 పాఠాలు. ఈ యొక్క సమయంలో ఈ అంశం నుంచి ప్రకటన గ్రంథం యొక్క సారాంశాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో జరిగినటువంటి సంఘటనలను బట్టి మొత్తం ఒక చోట కూర్చి 12 విషయాలు మీకోసం ఒక క్రమమైన పద్ధతిలో నేర్పించడానికి సిద్ధపడి ఉన్నాను. అంతేకాదు, ఇంతవరకు మనము ఈ యొక్క అంశం నుంచి ఇంతవరకు మనము 8 పాఠాలు మనం నేర్చుకున్నాము. 8 పాఠాలు నేర్చుకున్నాము. ఈరోజు మనం 8 పాఠాలు నేర్చుకున్నాం. ఈరోజు మనం 9వ పాఠాన్ని చూడబోతున్నాం. ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల అంశంలో ఈరోజు మనం 9వ పాఠాన్ని చూస్తున్నాం. పాఠం 9 అయితే ప్రసంగం ఇది 10వ ప్రసంగం. ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాలు అంశంలో ఇది 10వ ప్రసంగంగా గమనించవలసింది కోరుతాను. ఇది 10వ పార్ట్ అనమాట, 10వ పార్ట్. ఇంతవరకు నేను మీకు 10 ప్రసంగాలు చేశాను. దీంతో కలుపుకుంటే 10 ప్రసంగాలు చేశాను. ఈరోజు మనం 9వ అంశాన్ని 9వ పాయింట్ని మనం నేర్చుకోబోతున్నాం. దయచేసి అందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం నుండి 12 పాఠాలు అనేటువంటి ఈ యొక్క అంశంలో నేను 12 పాఠాలు చెప్తూ మొట్టమొదటిగా దేని గురించి ప్రసంగించానంటే ప్రకటన గ్రంథం యొక్క పరిచయము అనేటువంటి ప్రసంగాన్ని చేశాను. నేను మొదట పార్ట్ 1లో ప్రకటన గ్రంథం యొక్క పరిచయాన్ని మీకు వివరించాను. ప్రకటన గ్రంథం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఎక్కడి నుంచి రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారు, ఆనాడు క్రీస్తు యొక్క సంఘముల యొక్క పరిస్థితి ఏంటి, దేవుని యొక్క రాజ్యం యొక్క పరిస్థితి ఏంటి, క్రైస్తవులు ఎటువంటి స్థితిలో ఉన్నారు అని మీకు తెలియచేశాను. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ చరిత్ర, ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం రాసే సమయంలో సంఘం యొక్క చరిత్ర పరిస్థితులు ఎట్లాగో నేను చూసాం. ఏ ఉద్దేశంతో ప్రకటన గ్రంథం రాయబడిందో, ఎందుకు రాయబడిందో, ప్రకటన గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా మనం చూసాం. ఆ తరువాత నేను ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల్లో ఈ యొక్క ప్రకటన గ్రంథం యొక్క పరిచయం చేసిన తర్వాత నేనేం చేశానంటే ఇక వరుసగా 12 పాఠాలు మీకు చెప్పుకుంటూ వెళ్ళాను. 12 పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళాను. ఆ 12 పాఠాల్లో మొత్తం 12 పాఠాలు చెప్పలేదు, కానీ 12 పాఠాల్లో మీ ముందు 8 పాఠాలు చెప్పాను. 8 lessons మీకు అందించాను. ప్రకటన నుంచి 12 పాఠాల్లో 8 lessons మీకు అందించాను. 8 పాఠాలు, ఇంకొక 4 పాఠాలు అందించాలి. ఈరోజు ఇంకొక పాఠాన్ని, 9వ పాఠాన్ని మనం నేర్చుకుందాం. అయితే ప్రకటన గ్రంథం ఒక క్రమమైన పద్ధతిలో వ్రాయబడిన గ్రంథం కాబట్టి ప్రకటన గ్రంథం మనం 9వ పాయింట్ చూడకముందు, 9వ పాయింట్ మనం చదవకముందు గతించిన పాఠాల్లో మనం చదివిన 8 పాయింట్స్ని ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళదాం. ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల్లో మొట్టమొదటి పాఠం నేను మీకు ఏమని నేర్పించానంటే ప్రకటన గ్రంథము రాసే సమయానికి మొదటి శతాబ్దంలో క్రీస్తు యొక్క సంఘాలు, క్రైస్తవులు గొప్ప శ్రమలో, బాధలో, ఇబ్బందిలో, దోషంలో, చెరలో, మరణంలో ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి విశ్వాసాన్ని బట్టి ఒక విశ్వాసికి రావలసిన పూర్తి శ్రమలు, ఒక విశ్వాసికి వచ్చేటువంటి శ్రమలు పూర్తి స్థాయిలో ఎంతవరకు ఒక విశ్వాసికి రాగలవో శ్రమలు ఈ లోకంలో, ఆ స్థాయిలో ఉన్నటువంటి పూర్తి శ్రమలు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అనుభవించారు. ఇక అంతకంటే గొప్ప శ్రమలు ఏమి రావు. ఒకవేళ మనకు వచ్చిన శ్రమలు ప్రకటన గ్రంథంలో
మొదటి శతాబ్దం ఉన్నటువంటి క్రైస్తులకు వచ్చిన శ్రమల కంటే ఎక్కువ శ్రమలు ఏమి రావు మనం. అదే తారాస్థాయి. ఆ స్థాయిలో శ్రమలు ఉంటాయి. అవే మహాశ్రమలు. అంటే ఏమి లేదు, దేవుని నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, క్రీస్తు సువార్త నిమిత్తము, దేవుని రాజ్య నిమిత్తము శిరఛేదనం చేయబడటము, చంపబడటము, కాల్చబడటము, సిలువ వేయబడటము, క్రూర మృగాలకి ఆహారంగా వేయబడటము, చెరలో వేయబడటము, చంపబడటము అనేది మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకని మనం మొదటి పాఠం ఏమి నేర్చుకున్నామంటే, ప్రకటన గ్రంథం నుంచి మనం నేర్చుకునే పాఠాల్లో ఒక పాఠం ఏంటంటే, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు గొప్ప శ్రమలో ఉన్నారు అని కూడా మీకు తెలియజేశాను. ఆ శ్రమ విశ్వవ్యాప్తమైనది. ప్రకటన గ్రంథంలో వచ్చినటువంటి శ్రమలు ఏ సంఘానికి, ఏ మూలలో ఉన్న ఒక సంఘానికి, 2 సంఘాలకు వచ్చింది కాదు. మీరు ప్రకటన గ్రంథం యొక్క గ్రంథం చూస్తే, ప్రకటన గ్రంథంలో వచ్చినటువంటి శ్రమలు, క్రైస్తవులకు వచ్చిన శ్రమలు సర్వలోకంలో వ్యాపించి ఉన్నాయి. సర్వవ్యాప్తంగా వచ్చినటువంటి శ్రమలు. ఎందుకంటే ఆనాడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమా చక్రవర్తులు శ్రమ పెట్టారు కాబట్టి, వారి యొక్క సామ్రాజ్యం ప్రపంచం అంతా విస్తరించింది కాబట్టి, ఆయా భాషలు మాట్లాడే క్రైస్తవులు, ఆయా దేశాల్లో ఉన్న క్రైస్తవులు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు, ఆయా ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా ఈ యొక్క శ్రమలకు గురయ్యారు అనేటువంటి విషయం మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో శ్రమల్ని మనం చూస్తూ ఉన్నాం. అది మొదటి పాఠంగా మనం చూసాం. ఆ తర్వాత రెండవ పాఠం ఏం చూసామంటే, ప్రకటన గ్రంథంలో 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి సాతాన్ యొక్క రాజ్యం ఉంది, ఇంకొకటి క్రీస్తు యొక్క రాజ్యం. 2 రాజ్యాలని మనం, 2 టీమ్స్ని ప్రకటన గ్రంథంలో మీరు స్పష్టంగా చూడొచ్చు. ఒకటి క్రీస్తు యొక్క రాజ్యము, ఇంకొకటి సాతాన్ యొక్క రాజ్యము. అంతేకాదు సాతానుడు, సాతాన్ యొక్క రాజ్యము, సాతాను సంబంధులు ఎవరో మనం చూసాము. క్రీస్తు, ఆయన రాజ్యము, ఆయన పక్షాన ఉండేవారెవరు, ఆయన రాజ్య సంబంధులు ఎవరో కూడా మనం చూసాము ప్రకటన గ్రంథంలో. అది రెండవ పాయింట్, 2 కింగ్డమ్స్, 2 రాజ్యాలు. ఆ తర్వాత మూడవ పాఠం మనం ఏమి నేర్చుకున్నామంటే, ప్రకటన గ్రంథం నుంచి మూడో పాఠం మనం ఏమి నేర్చుకున్నామంటే, ఈ యొక్క 2 రాజ్యాలు, రెండవ పాయింట్లో చెప్పినట్టు 2 రాజ్యాలు ఉన్నాయి కదా, ఆ 2 రాజ్యాలు యుద్ధం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క రాజ్యము సాతానిక రాజ్యానికి యుద్ధం జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం. క్రీస్తు యొక్క రాజ్యానికి సాతాన్ రాజ్యానికి జరిగిన యుద్ధం చాలా తీవ్ర స్థాయిలో జరిగిన యుద్ధం ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. మొదటి శతాబ్దం క్రైస్తవులు ఆ గొప్ప యుద్ధంలో పాల్గొన్నారు అని కూడా మనం చూసాం. అయితే ఇది భౌతిక సంబంధించిన యుద్ధం కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం. సాతాను వారి సంబంధాలతో క్రీస్తుకు సంబంధించినటువంటి వారు, క్రైస్తవులు, పరిశుద్ధులు యుద్ధం చేయటం మనం చూస్తూ ఉన్నాము. ఆ యుద్ధాన్ని, ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని మనం ప్రకటన గ్రంథంలో 3వ పాఠంగా నేర్చుకున్నాము. ఆ తర్వాత ప్రకటన గ్రంథం నుంచి 4వ పాఠం మనం ఏమి నేర్చుకున్నామంటే, ప్రకటన గ్రంథంలో 2 ముద్రలు ఉన్నాయి. ఒకటి దేవుడు వేసిన ముద్ర, ఇంకొకటి సాతాను వేసిన ముద్ర. దేవుడు వేసిన ముద్ర తన ప్రజలను భద్రపరచడానికి, తన ప్రజలని రుజువుపరచడానికి, తన్ను వెంబడించే వారికి, తన్ను అనుసరించేటువంటి వారికి, తన కుమారుని క్రీస్తుని అనుసరించే వారికి దేవుడు వేసే ముద్ర, దేవుని ముద్ర. వాళ్ళు దేవుని చేత భద్రపరచబడిన వారు, వారు దేవుని యొక్క కుటుంబము, క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తుని నమ్మకంతో వెంబడించేవాడు అని మనం చూసాం. ఆ తర్వాత సాతాను వేసే ముద్ర అంటే, సాతాను తరపునటువంటి భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగము, రోమా చక్రవర్తులు వేసినటువంటి ముద్ర. అంటే రోమా చక్రవర్తులను అనుసరించే వాళ్ళు, వాళ్ళ పూజను అనుసరించే వాళ్ళు, వాళ్ళ ప్రతిమల్ని పూజించే వాళ్ళకి వేసిన ముద్ర. సాతాను వేసిన ముద్ర అంటే రోమా చక్రవర్తులని అనుసరించే వాళ్ళకి వేయబడిన ముద్రని, వారికి అనుకూలమైన వారిని కూడా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు మనం ఈ 4వ పాఠంలో ఈ 2 ముద్రలు, దేవుని ముద్ర వేయించుకున్న వారు భూలోకంలో ఎంత శ్రమను పడుతున్నారు కొద్ది కాలం, ఆ తర్వాత వాళ్ళు దేవుని సన్నిధిలో, దేవుని సింహాసనం ఎదుట ఎలా సంతోషిస్తున్నారో శాశ్వతమైన సంతోషాన్ని మనం చూస్తాం. అంతేకాదు సాతాను ముద్ర వేసుకున్న వాళ్ళు భూలోకంలో ఎలా లబ్ధి పొందుతున్నారో, మేలు పొందుతున్నారో భౌతికంగా కొద్ది కాలం మనం చూస్తున్నాం. ఆ తర్వాత శాశ్వత కాలం వారు ఎలా దేవుని చేత శిక్షించబడ్డారో కూడా మనం ఈ యొక్క ముద్రల్లో చూడొచ్చు. ఆ తర్వాత ఐదో విషయం ఏంటంటే ప్రకటన గ్రంథంలో మనము 2 స్త్రీల్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథంలో మనం 2 స్త్రీల్ని చూస్తూ ఉన్నాము.
నేను మీకు 5వ పాఠంగా ప్రకటన గ్రంథంలో ఇద్దరు స్త్రీలని మీకు వివరించాను. ఒకరేమో మహావేశ్య, అపవిత్రురాలని స్త్రీ, రోమా పట్టణము, సాతానికి సంబంధించిన స్త్రీ, పాపపు క్రియలకు మూలమైనటువంటి పట్టణం రోమా పట్టణం అని మనం చూసాము. ఇంకొక స్త్రీ ఏమో దేవునికి సంబంధించిన స్త్రీ, అంతేకాదు క్రీస్తు యొక్క సంఘంగా మనం చూసాము. పవిత్రురాలైనటువంటి క్రీస్తు యొక్క భార్య, గొర్రెపిల్ల భార్యగా మనం చూసాము. ఈ స్త్రీకి ఉన్న గుణగణాలు, క్రీస్తు యొక్క భార్యకు ఉన్న గుణగణాలు చూసి క్రీస్తు యొక్క భార్య పవిత్రమైనది, పరిశుద్ధంగా ఉంటూ ఉంటుంది. ఈ యొక్క మహావేశ్య, సాతానికి సంబంధించిన స్త్రీ ఏమో పాపంతో నిండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పట్టణము మహావేశ్యని, ఆ యొక్క పట్టణాన్ని దేవుడు నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ స్త్రీ పరలోక సంబంధ పట్టణంలో ఉంటున్నట్లుగా పరలోక సంబంధ పట్టణంగా మనము చూస్తూ ఉన్నాం. ఇది 5వ పాఠము, ప్రకటన గ్రంథం నుంచి 5వ పాఠము. ఆ తర్వాత మనం ప్రకటన గ్రంథం నుంచి 6వ పాఠం కూడా నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల్లో 6వ పాఠం. 6వ పాఠం ఏం నేర్చుకున్నామంటే, మొదటి శతాబ్దంలో క్రీస్తు యొక్క సంఘాలకు, క్రైస్తవులకు వస్తున్న శ్రమల వెనకాల కారణాలేంటి? 3 కారణాలను మనం చూసాం. ఎందుకు మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు, క్రీస్తు యొక్క సంఘానికి శ్రమలు వస్తున్నాయి? 3 కారణాలు. ఒకటి, దేవుడు అనుమతి ఇచ్చాడు శ్రమలకి. రెండవది, సాతానుడు క్రీస్తువును లేకపోయాడు కాబట్టి కోపంతో ఆయన శరీరమైన, ఆయన రాజ్యం, ఆయన సంఘాన్ని హింసిస్తున్నాడు, అందుకని శ్రమలు వస్తున్నాయని మనం చూసాం. 3వ కారణం ఏంటంటే, దేవుడు విశ్వాసాలను పరీక్షిస్తూ ఉన్నాడని కూడా మనం 3 పాయింట్స్ని, 6వ పాఠంలో 3 పాయింట్స్ని మనం చూసాం. ఎందుకు మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు హింసలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి? కారణం ఏమిటి? ఎవరున్నారు కారకులు వెనకాల అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథం నుంచి 7వ పాఠం కూడా మనం నేర్చుకున్నాము. 7వ పాఠం ఏంటంటే, మొదటి శతాబ్దంలో ఘోరమైన శ్రమలు వస్తున్నాయి, అగ్ని వంటి మహాశ్రమలు వస్తున్నాయి. ఖడ్గం చేత చంపబడుతున్నారు, చెరసాల్లో వేయబడుతున్నారు, శిరఛేదనం చేయబడుతున్నారు, కాల్చబడుతున్నారు, క్రూరమృగాలకు ఆహారంగా వేయబడుతున్నారు. ఇటువంటి మరి క్రైస్తవులు మహాశ్రమలను అనుభవించి చచ్చిపోయిన క్రైస్తవుల యొక్క ఆత్మలు ఎక్కడున్నాయి? వాళ్ళ ఆత్మలు ఎటువంటి నెమ్మది పొందుతున్నాయి, విశ్రాంతిని పొందుతున్నాయి, సంతోషిస్తున్నాయి? వాళ్ళు మరణ వరకు నమ్మకంగా ఉండి విజయం సాధించిన వారు కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మలు ఆ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారో మనం చూసాం. 7వ పాఠంగా వారు దేవుని సన్నిధిలో బలిపీఠం క్రింద ఉంటారు. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుంటుంటారు, వాళ్ళు ఖర్జూరపు మట్టలు ధరించుకుని ఉంటారు. వారు దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉంటారు. వారికి ఏడ్పు కానీ, బాధ కానీ, శ్రమ కానీ, దుఃఖం కానీ, మరణం కానీ, ఖడ్గం కానీ, ఎండ కానీ, వడగాలు కానీ ఎటువంటిది ఉండదు. వారి కన్నీళ్ల బాష్ప బిందువులను దేవుడు తుడిచివేస్తున్నట్లుగా, వారు నెమ్మది పొందుతున్నట్లుగా మనం చూస్తాము. ఇది 7వ పాఠము. 7వ పాఠం మహాశ్రమల నుంచి వచ్చినటువంటి ఆత్మలు పొందేటువంటి సంతోషాన్ని మనం 7వ పాఠంగా చూశాము. ఆ తర్వాత మనము 8వ పాఠాన్ని కూడా నేర్చుకున్నాం. పోయినసారి నేను మీకు 8వ పాఠాన్ని చెప్పాను. 8వ పాఠం ప్రకటన నుంచి 12 పాఠాలు. 8వ పాఠం ఏంటంటే, 8వ పాఠం ఏం చూసామంటే, మనము ప్రకటన గ్రంథంలో జయించిన వారు, అంతేకాదు జయించిన వారు పొందేటువంటి దీవెనలు ఏంటి, జయించిన వారెవరు, జయించిన వారికి వచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఏంటో మనం 8వ పాఠంగా నేర్చుకున్నాము. 8వ పాఠంలో జయించిన వారెవరు అనేది చూసాం. ఎవరు జయించిన వారు? ఇటువంటి ఘోరమైన మహాశ్రమంలో మరణం వరకు నమ్మకంగా ఉన్నవాళ్ళు జయించిన వాళ్ళు, జయశాలులు. ఆ జయశాలులు పొందేటువంటి ఆశీర్వచనాలు ఏంటో మనం చూసాం. పోయినసారి పెద్ద లిస్ట్ ఇచ్చాను నేను. వారు జయించిన ఎటువంటి దీవెనలు పొందుతున్నారు దేవుని సన్నిధిలో, దేవుని కుమారుని క్రీస్తు సన్నిధిలో. అంతేకాదు పరలోక సంబంధమైన, శాశ్వతమైన, నిత్యత్వంతో కూడినటువంటి దీవెనలు ఎలా పొందుతున్నారో కూడా మనం చూసాం. ఆ తర్వాత ఈరోజు 9వ పాఠాన్ని మనం నేర్చుకుందామండి. బైబిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర పెట్టుకోండి. ప్రకటన గ్రంథం నుంచి 9వ పాఠం నేర్చుకుందాం. పాఠం అయితే 9వ పాఠం, కానీ చెప్పబడే అంశం అయితే 10వ అంశం. ప్రసంగం అయితే 10వ ప్రసంగం. ఇది 10 ప్రసంగాలు అయినాయి ఇప్పటికీ. పాఠం అయితే 9వ పాఠం అన్నమాట. 9వ పాఠం. మొత్తం 12 పాఠాలు, ఇది 9వ పాఠం. అందుకని ఈ పాఠంలో మనం ఈరోజు 9వ పాఠాన్ని నేర్చుకుందాం. 9వ పాయింట్ నేర్చుకుందాం. 9వ పాయింట్ ఏంటంటే, 9వ పాఠం ఏంటంటే, ప్రకటన గ్రంథం నుంచి మొదటి శతాబ్దంలో
ఘోరమైన శ్రమలు వస్తున్నటువంటి క్రైస్తవులు ఏం చేయాలి? 8వ పాయింట్లో 7-8 పాయింట్లు మనం ఏం చూసామంటే ఘోర శ్రమల్లో చచ్చిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలు ఎటువంటి స్థితిలో ఉన్నాయో చూసాము. మరి ఇటువంటి ఘోరమైన శ్రమలు వస్తున్నప్పుడు బ్రతుకున్న వాళ్ళు ఎలా నడుచుకోవాలి? ఘోరమైన శ్రమలు చుట్టుముట్టిని క్రీస్తు యొక్క సంఘాన్ని, క్రైస్తవుల్ని. ఆ ఘోరమైన శ్రమలు వచ్చినప్పుడు బ్రతుకున్న వాళ్ళు ఏం చేయాలి? మొదటి శతాబ్దంలో సజీవులుగా భూలోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఇంకా చనిపోలే, వీళ్ళు బ్రతికే ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి ఈ శ్రమల్లో? ఆ శ్రమల మధ్య వాళ్ళు ఎలా జీవించాలి? శ్రమల్ని ఎలా ఎదుర్కోవాలి? ఆ శ్రమల్లో ఎలా ఉండాలో ప్రకటన గ్రంథం మొదటి శతాబ్దం క్రైస్తవులకు తెలియజేసింది. ఆ విధంగా వారు ఉండాలి. అందుకని 9వ పాఠం ఏంటంటే మొదటి శతాబ్దంలో బ్రతికి ఉన్న క్రైస్తవులు ఇంకా చనిపోలే, వీళ్ళు చంపబడలేదు, వీళ్ళు బ్రతికే ఉన్నారు. ఇంకా ఈ బ్రతికిన క్రైస్తవులు ఎలా ఉండాలి భూలోకం మీద ఆ క్రైస్తవులు అనేటువంటిది ఈరోజు మన పాఠం, 9వ పాఠం. ఈ పాఠం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక విధంగా అది మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా దేవుడు చెప్తున్నాడు క్రీస్తు ద్వారా, మీరు ఈ విధంగా ఉండండి అని. అట్లానే వారు ఏ విధంగా ఉండాలి, బ్రతికున్న మనం కూడా ఇప్పుడు నేడు 21వ శతాబ్దంలో బ్రతికున్న మనం కూడా ఈ యొక్క 21వ శతాబ్దంలో ఒకవేళ మనకి శ్రమలు వచ్చినా, ఎటువంటి శ్రమలు, మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు వచ్చినటువంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం ఎలా ఉండాలో బ్రతికుండినట్లయితే అదే పాఠాలు మనం ప్రకటన గ్రంథం నుంచి నేర్చుకోవచ్చు. మనం శ్రమల మధ్య ఉన్నట్లయితే, క్రైస్తవులైన మనము ఇబ్బందుల్లో ఉన్నట్లయితే, శ్రమలో ఉన్నట్లయితే, మొదటి శతాబ్దంలో వచ్చినన్ని శ్రమలు అయితే ఇప్పుడు రావట్లేదు అనుకోండి. ఒకవేళ వచ్చిన అటువంటి శ్రమల మధ్య, లేకపోతే అంతకంటే కొద్దిగా తక్కువ స్థాయిలో మనకు శ్రమలు, ఇబ్బందులు, నిందలు వస్తూ ఉండొచ్చు. ఇటువంటి శ్రమల్లో మనం బ్రతికున్నటువంటి వారము, భూలోకంలో ఉన్నవారము, దేవుని రాజ్యంగా క్రీస్తు యొక్క సంఘంగా ఉన్నటువంటి వారు, క్రైస్తవులుగా ఉన్నవారు, లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండాల్సిన మనము ఎలా నడుచుకోవాలి శ్రమల మధ్య క్రైస్తవుడు ఎలా ఉండాలి అనేటువంటిదే ఈ యొక్క 9వ పాఠము. ప్రకటన గ్రంథం దాని గురించి చక్కటి వివరణ ఇచ్చింది. దేవుడు తన కుమారుని క్రీస్తు ద్వారా, దేవదూత ద్వారా, పరిశుద్ధాత్మ సహాయంతో యోహాను చేత రాయించాడు ఈ విషయాలు. శ్రమల మధ్య క్రైస్తవుడు ఎలా ఉండాలి. ఇవి మామూలు శ్రమలు కాదు, మహాశ్రమలు, గినవంటి శ్రమలు, ఘోరమైన శ్రమలు. ఇటువంటి శ్రమల మధ్య క్రైస్తవుడు ఎలా ఉండాలి అనేటువంటిది మనం చూద్దాం. సహోదరులారా, శ్రమల మధ్య క్రైస్తవుడు ఎలా ఉండాలి? ప్రకటన గ్రంథంలో వస్తున్నటువంటి శ్రమల మధ్య, ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి ఘోరమైన శ్రమల మధ్య క్రైస్తవుడు ఎలా జీవించాలంటే ఇదిగోండి ఈ లక్షణాలు కలిగి ఉండాలి. మొట్టమొదటి లక్షణం ఏం కలిగి ఉండమని చెప్పిందంటే ప్రకటన గ్రంథము, దేవుని యొక్క వాక్యం ఆనాడు వారికి ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్పింది. శ్రమల్లో ప్రార్థన చేయమని ప్రకటన గ్రంథం తెలియజేసింది. ప్రార్థన చేస్తే దేవుడు సహాయపడతాడు, దేవుడు కలుగు చేసుకుంటాడు, దేవుడు కృప చూపించగలడు. అటువంటి సమయంలో ప్రార్థన చేస్తూ ఉండాలి అనే విషయం మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3-5 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3-5 వచనాలు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3-5 వచనాల్లో ఇక్కడ పరిశుద్ధులు ప్రార్థన చేస్తుంటారు. ఆ పరిశుద్ధుల ప్రార్థనలు ధూపంలాగా దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుడు ఆ ధూప వాసనను ఆఘ్రాణించి వారి ప్రార్థనలను బట్టి భూలోకంలో వారిని హింసపెడుతున్న వారిని దేవుడు శిక్షించటం మనం ఈ ప్రకటన గ్రంథంలో చూస్తాం. అదనమాట ఇక్కడ ఉండే భావం. పరిశుద్ధులు శ్రమల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి ప్రార్థనలు దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి దూతలను పంపించి ఎవరైతే క్రైస్తవులు హింసిస్తున్నారో ఆ సామ్రాజ్యాన్ని దేవుడు పడగొడతాడు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ రోమా సామ్రాజ్యం, ప్రపంచం అంతా విస్తరించిన రోమా సామ్రాజ్యం కూలిపోవటానికి కారణం ఏంటంటే పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు. ఆ శ్రమల్లో, ఇబ్బందుల్లో పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలకు ప్రతిఫలంగా ఆనాడు రోమా సామ్రాజ్యాన్ని దేవుడు నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. ప్రార్థనలు అంత బలమైనవి. మన ప్రార్థనలో రాజులను ప్రభావితం చేయగలవు, మన ప్రార్థనలో రాజ్యాన్ని ప్రభావితం చేయగలవు, మన ప్రార్థనలు అధికారులను ప్రభావితం చేయగలదు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాలి. అందుకని శ్రమల్లో కూడా మనం ప్రార్థన చేయటం ఆపకూడదు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-5 వచనాలు చూడండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై, అదిగో చూసారా,
ఎవరి ప్రార్థనలు? పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యుల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి, అది ఇక్కడ ధూపద్రవ్యాలు పాత నిబంధనలో దేవుని సన్నిధిలో ధూపం వేసేవారు. ఆ ధూపం దేవునికి ఇంపైన సువాసన. అట్లనే ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థనలు ఆ ధూపంతో కలిసి దేవుని దగ్గరికి వెళ్ళటం మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దేవునికి ఇంపైన సువాసన. ఆ ప్రార్థనలు వింటాడు దేవుడు, తప్పకుండా ఆ ప్రార్థనలు విని దానికి తగ్గ ప్రతిఫలము ఇస్తాడు, కలుగు చేసుకుంటాడు దేవుడు అని ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలో కలిసి దూత చేతులని పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. చూసారా, మనం చేసే ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు, దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని కుమారుని క్రీస్తు అడుగుజాలు నడుస్తున్నట్టు వారి యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధిలోనికి వెళతాయి. దేవుడు ఆలకిస్తాడు. దేవునికి ఆ ప్రార్థనలు ఎంతో సువాసన, ఇంపైన సువాసన. దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించి తగిన ప్రతిఫలం ఇస్తారు. అందుకని ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. శ్రమలో కూడా మనం ప్రార్థన చేయాలి. దేనికి మొరపెట్టడం మనం చేయాల్సింది? మన శత్రువులు కత్తుల్ని, ఆయుధాలని, హింసని, చెరసాలని ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. మనమైతే దేవునికి ప్రార్థన చేయాలి. ఇదే మన యొక్క ఆయుధం. క్రైస్తవునికి ఉన్న ఆయుధం ఏంటంటే ఒకటి ప్రార్థన క్రైస్తవుని యొక్క ఆయుధము. నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై. చూసారా, దేవుని వాక్యం మనకి ఖడ్గము. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం క్రైస్తవునికి ఉన్న ఆయుధము. క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉండటం ఒక ఆయుధం మనకి. ఈ విధంగా మనము దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకోవాలి. చూడండి అక్కడ 4వ వచనం. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరిన. దేవుడు ప్రార్థనలు ఆలకించాడు, పరిశుద్ధుల ప్రార్థనలు. అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపే. ఆ ప్రార్థనకు సమాధానం వచ్చింది. దేవుని కోపాన్ని, క్రైస్తవుని హింసిస్తున్న వారిని పైన దేవుని కోపాన్ని మనం చూస్తున్నాం. దేవుడు దేవదూతకు ఆజ్ఞించాడు. దేవదూత బలిపీఠం దగ్గర నిప్పులు తీసుకొని ఏం చేస్తున్నాడు చూడండి. ప్రార్థనలు విన్న తర్వాత ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమున కలిగను. చూసారా, భూమిని దేవుడు నాశనం చేస్తున్నాడు. ప్రత్యేకంగా భూరాజ్యాన్ని, ఆనాడు రోమా చక్రవర్తి రాజ్యాన్ని దేవుడు నాశనం చేయటం, శిక్షించడం మనం చూస్తాం. అందుకని అక్కడ ఆ 8వ అధ్యాయంలోనే మీరు 7 బూరలను చూస్తారు. 7 బూరలు ఊదటం, దేవుడు ఆ సామ్రాజ్యాన్ని ప్రకృతి సిద్ధంగా, భౌతికంగా నాశనం చేయటం, పాడు చేయటం మనం చూస్తాం అన్నమాట. అది ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి ఒక చక్కటి విషయం. అందుకని ఏం చేయాలి? శ్రమల మధ్య ఉన్న క్రైస్తవులు ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి, దేవునికి మొరపెట్టాలి. వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు, తగిన ప్రతిఫలం ఇస్తాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. అంతేకాదు, ప్రకటన గ్రంథంలో క్రైస్తవుల యొక్క శత్రువుల్ని, క్రీస్తు సంఘం యొక్క శత్రువుని, క్రీస్తు రాజ్యం యొక్క శత్రురాజ్యం సాతాన్ రాజ్యాన్ని, రోమా సామ్రాజ్యాన్ని, రోమా పట్టణాలని, రోమా అధికారుల్ని ఎవరు నాశనం చేస్తారు? దేవుడే నాశనం చేస్తూ ఉంటాడు. తన దూతలను పంపించి ఆ బోర్లు ఊదేటప్పుడు వారి మీదకి శిక్ష వస్తూ ఉంటుంది. బోర్లు ఊదిన తర్వాత 7 పాత్రలు కుమ్మరించినప్పుడు వారి మీదకి శిక్ష వస్తూ ఉంటుంది అనమాట. 7 బోర్లు ఊదినప్పుడే కొద్దిగా శిక్ష వస్తుంది. ఆ 7 పాత్రలు కుమ్మరించినప్పుడే పూర్తి శిక్ష వస్తుంది అనమాట. ఈ విధంగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ యొక్క రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడు. రోమా సామ్రాజ్యాన్ని, అధికారుల్ని, వారి యొక్క చేష్టల్ని నాశనం చేయడానికి కారణం ఏంటంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు అని ప్రకటన గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుడు ప్రకటన గ్రంథంలో క్రీస్తు సంఘం, క్రీస్తు రాజ్యం యొక్క శత్రువు అయినటువంటి సాతాను రాజ్యాన్ని పాడు చేయడానికి ఒక కారణం ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రార్థన అంత బలం కలిగింది. చూడండి, గమనిద్దాం. ప్రకటన గ్రంథంలో దేవుడు పరిశుద్ధుల ప్రార్థనలు ఆలకించి మరి అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యాన్ని పాడు చేయటం అనేటువంటిది మనకు ఆ భావం కనపడింది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకియు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రజ్ఞను చేయకుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఇందాకేమో పరిశుద్ధులు ప్రార్థన చేశారు, ఇక్కడేమో చనిపోయిన వారి యొక్క ఆత్మలు ప్రార్థన చేస్తూ ఉన్నాయి. వీరు కూడా పరిశుద్ధులే. వీరు చనిపోయిన వారి యొక్క ఆత్మలు ప్రార్థన చేస్తున్నట్టుగా ఇక్కడ చెప్పండి. ఇది కూడా ప్రార్థనే.
అయితే ఆ ప్రార్థనకు దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడో చూడండి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వండి, అంటే వారు జయించిన వారు మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలము విస్తరింపవలనని వారితో చెప్పండి. కొద్దిసేపు వెయిట్ చేయండి, నేను మీ ప్రార్థనలు ఆలకిస్తున్నాను, మీ ప్రార్థనకు జవాబిస్తాను, కొద్దిగా విశ్రమించండి. కొద్ది కాలం అయిన తర్వాత మిమ్మల్ని హింసించినటువంటి రోమా సామ్రాజ్యాన్ని, సాతాన్ యొక్క రాజ్యాన్ని నేను నాశనం చేస్తానని దేవుడు ఇక్కడ చెప్పటం మనం చూస్తున్నట్టే ప్రార్థనకు ప్రతిఫలమే ఇది. ఆ తర్వాత మనం 8వ అధ్యాయం 3-5 వచ్చిన చదివాము. ఆ తర్వాత ఏది ప్రార్థనలకి దేవుడిచ్చే ప్రతిఫలం. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 18 వచ్చిన కూడా ఆ భావం ఉంది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 18 వచనము. ప్రకటన 14:18. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 18 వచనం. మరి యొక్క దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. చూసారా, బలిపీఠము నుండి వెడలి వచ్చెను. అతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. చూసారా, ఇక్కడ ప్రత్యేకంగా భూలోకంలో ఆ యొక్క రాజ్యానికి తీర్పు తీరుస్తూ ఉంటారు. ఇక్కడ దేవదూత ఆ శిక్షలో పాల్గొన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధేయులను శిక్షించే విషయంలో ఆ దూత ఎక్కడి నుంచి వచ్చాడు? బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. చూసారా, బలిపీఠం నుండి వచ్చాడు. ఇందాక దూత కూడా ఏం చేశాడు? బలిపీఠం మీద నిప్పులు తీసుకొచ్చి ప్రోక్షించాడు కదా. అట్లానే ఇక్కడ కూడా దూత బలిపీఠం నుంచి వస్తున్నాడు కాబట్టి ఇతను కూడా ప్రార్థనలకు సమాధానంగా ఇచ్చేటువంటి శిక్ష అని ఈ పద ప్రయోగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథం 14-18 బట్టి. తర్వాత ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 5-7 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 5-7 వచనాలు. 16వ అధ్యాయం 5-7. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవతలు చెప్పగా వింటిని. జలముల దేవతలు చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములేను అని బలిపీఠము చెప్పటి వింటిని. చూసారా, బలిపీఠం దగ్గర కదా వాళ్ళు ప్రార్థన చేసింది. బలిపీఠం కింద నుండి ప్రార్థన చేశారు కదా. బలిపీఠం మీద నిప్పులు తీసుకొని కదా కుమ్మరించింది అవిధేయుల మీద. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ధూపము కానీ బలిపీఠం కానీ ఇక్కడ దూత నిప్పులు తీసుకుని కుమ్మరించడం కానీ, అంతేకాదు అక్కడ చూసారా ఎవరంటే వీళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరున్నారు? పరిశుద్ధుల రక్తమును బట్టి ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు. చూసారా, మరి పరిశుద్ధులు ప్రార్థన చేశారు. ఘోరంగా చనిపోయిన పరిశుద్ధులు ఉన్నారు. బ్రతికున్నప్పుడు ప్రార్థన చేశారు, చనిపోయిన తర్వాత వారి ఆత్మలు కూడా దేవుని బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్నాయి. బ్రతికున్న వాళ్ళ ప్రార్థనలు, చనిపోయిన ఆత్మలు చేసిన ప్రార్థన, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రార్థనలు విని దేవుడు ఆ యొక్క రోమా సామ్రాజ్యాన్ని, చక్రవర్తుల్ని, అబద్ధ ప్రవక్తల్ని, అంతేకాదు భూరాజులను, భూసైన్యాన్ని, భూనివాసులను, సాతాను రాజ్యానికి సంబంధించిన వారిని దేవుడు నాశనం చేయటం మనం ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 19వ అధ్యాయంలో చూస్తాం. 19వ అధ్యాయంలో ఈ రోమా చక్రవర్తుల్ని, క్రూర మృగాల్ని, అబద్ధ ప్రవక్తల్ని, భూనివాసుల్ని, భూరాజుల్ని, భూసైన్యాన్ని దేవుడు నాశనం చేయటం మీరు చూస్తారు. అది ఒక విధంగా ప్రార్థనలకు సమాధానమే. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రకటన 17:6. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలింటుట చూచితిని. చూసారా, సహోదరి వీళ్ళందరూ ఎవరు? పరిశుద్ధులు. ఘోరంగా చంపడ్డారు. వీరు బ్రతుకున్నప్పుడు ప్రార్థన చేశారు. శ్రమలో ఏం చేయమన్నాడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో క్రైస్తవులకు ఒక ఆజ్ఞ ఉంది. యాకోబు 5:13. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. అట్లానే మొదటి క్రైస్తవులు కూడా, పరిశుద్ధులు కూడా ప్రార్థనలు చేశారు. బ్రతుకున్న వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. చనిపోయిన ఆత్మలు కూడా బలిపీఠం కింద ఉన్న వాళ్ళ ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించి ఆ యొక్క అవిధేయుల్ని శిక్షించినట్లుగా మనం చూస్తాము. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 18:20. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. అది క్రీస్తు యొక్క రాజ్యం యొక్క శత్రువులు ఎవరు నాశనం చేశారు? దేవుడే
తన కుమారుని క్రీస్తు ద్వారా నాశనం చేశాడు. మరి క్రైస్తవులు ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు, అందుకని దేవుడు ఆ పట్టణాలను నాశనం చేశాడు. వాళ్ళ ప్రార్థన ప్రతిఫలం ఇది, ప్రార్థన బహుబలమైనది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రకటన 18:24 వచ్చిన చూడండి. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడి. ఎందుకు దేవుడు ఆ గొప్ప పట్టణాన్ని, ఆ మహావేశ్యని, ఆ రోమా చక్రవర్తుల ముఖ్య రాజధాని రోమా పట్టణాన్ని నాశనం చేశాడు? అంత గొప్ప పట్టణాన్ని ఎందుకంటే వారు పరిశుద్ధులు హింసించారు, పరిశుద్ధులు ప్రార్థన చేశారు. వారి ప్రార్థనలకి ప్రతిఫలంగా దేవుడే కలుగు చేసుకొని ప్రతీకారం తీర్చుకున్నాడు. క్రైస్తవులు ప్రతీకారం తీర్చుకోకూడదు, దోషం ప్రదోషం చేయకూడదు, కీడుకు ప్రతికూడు. మరి ఎవరు ప్రతిఫలం ఇస్తారు? ఆ శత్రువుల కంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆ చిత్రం ప్రకటన గ్రంథంలో చాలా చక్కగా కనపడుతుంది. అంటే మిగతా 26 పుస్తకాల్లో ప్రభువైన క్రీస్తు కానీ అపోస్తులు ఏం బోధించారో అదే మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాము. ప్రకటన గ్రంథము 19:2 చూడండి. ప్రకటన 19:2. ఆయన తీర్పులు సత్యములను న్యాయములైనవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రదండ చేశాను. చూసారా సహోదరి సహోదరులారా? మరి రెండవసారి వారు ప్రభును స్తుతించడానికి చూసారా, దేవుని స్తుతించాలి. ఎందుకంటే దేవుడు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు హింసించినటువంటి ఆ రాజ్యాన్ని, ఆ గొప్ప రోమా ప్రపంచం అంతా వ్యాప్తి చెందినటువంటి రోమా సామ్రాజ్యాన్ని దేవుడే శిక్షించాడు. కారణం ఏంటంటే వాళ్ళు చేసినట్టు క్రియలకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు, ప్రతిదండన చేశాడు. వాళ్ళు చేసిన దానికి తగ్గ ప్రతిఫలం దేవుడే ఇచ్చాడు. క్రైస్తవుల తరపున ఎలాగూ క్రైస్తవులు ప్రార్థనలు చేశారు, ఆ ప్రార్థనలు ఆలకించి దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు, నీతి నెరవేర్చాడు. ఆ గొప్ప సాతాను రోమా సామ్రాజ్య పట్టణాన్ని, చక్రవర్తుల్ని నాశనం చేశాడు అనేటువంటిది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మరి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు శ్రమల మధ్య ఎలా ఉండాలి అనేది 9వ పాయింట్. ఎలా ఉండాలి శ్రమల్లో క్రైస్తవులు? 9వ పాఠం ప్రకారం ప్రార్థన చేయాలి అని మనం చూస్తున్నాం. ప్రార్థనే కాదు, ఇంకా ఎలా ఉండాలంట? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. శ్రమల మధ్య క్రైస్తవులు ఎలా ఉండాలి? ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడైనా ఇటువంటి శ్రమలు వచ్చిన, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు వచ్చిన శ్రమలాంటి శ్రమలు ఒకవేళ మనకు వచ్చిన, అటువంటి మహాశ్రమలు, అగ్ని వంటి శ్రమ వచ్చినా కానీ మనం కూడా ఇట్లానే ఉండాలి. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం ఎట్లా ఉండాలంట? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, చెరసాల వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, కొద్ది కాలం శ్రమ కలిగిద్ది, మరణం వరకు నమ్మకముగా ఉండుము. చూసారా ఏం చేయాలంట? మరణం వరకు నమ్మకముగా ఉండాలి. ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండము. దేవునికి, ఆయన కుమారుని క్రీస్తుకి శ్రమల్లో కూడా నమ్మకంగా ఉండి మనం చనిపోవాలి, తనువు చాలించాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. దేవునికి, ఆయన కుమారుని క్రీస్తుకి, ఆయన వాక్యానికి నమ్మకంగా ఉండాలి. మన విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. మరణించేంత వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. క్రైస్తవ జీవితాన్ని మరణ సమయంలో కూడా కలిగి జీవించాలి. మరణాపాయం వచ్చినప్పటికీ క్రైస్తవ విశ్వాసాన్ని మనం వదిలిపెట్టకూడదు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. అందుకని ప్రార్థన చేయాలి, అంతేకాదు నమ్మకంగా ఉండాలి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. 14వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రకటన 13వ అధ్యాయం 10వ వచనం అండి. ప్రకటన 14:17 కాదు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనా చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనా ఖడ్గమ చేత చంపిన ఎడల వాడు ఖడ్గమ చేత చంపబడును. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. అదిగోండి చూసారా, ఆ ఖైదీలో ఆ యొక్క ఖడ్గంలో సమయంలో కూడా, ఖడ్గం వచ్చినప్పుడు కూడా క్రైస్తవులు విశ్వాసం కలిగి ఉండాలని ఇక్కడ చెప్పబడింది.
అందుకని మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అంతవరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత శ్రమల మధ్య క్రైస్తవుడు ప్రార్థన చేయాలని చూసాం, విశ్వాసంతో ఉండాలని చూసాం. మూడవది, శ్రమల సమయంలో క్రైస్తవుడు ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి, లోకానికి వెలుగుగా ఉప్పుగా జీవించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. అది ప్రకటనలో ప్రత్యేకంగా చెప్పబడింది. శ్రమలో కూడా నువ్వు ఇక్కడ శ్రమలు వచ్చి చెదిరిపోయావు, పారిపోయావు, అప్పటికి కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా నువ్వు వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తు యొక్క సువార్తను మనం ప్రకటిస్తూనే ఉండాలి. అది మన జీవితంలో ఒక భాగము, మన లైఫ్ స్టైల్ అనమాట, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనంలో మరి శ్రమల మధ్య కూడా క్రైస్తవుడు వాక్యాన్ని బోధిస్తూ, ఉపదేశిస్తూ, వివరిస్తూ ఉండాలి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, ప్రకటన 12:11, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ చూసారా, గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి, అంటే సాక్ష్యం చెప్పడం అంటే ఇక్కడ మొదటి శతాబ్దంలో ప్రత్యేక ప్రకటనలో భావం ఏమిటంటే క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడము. తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూసారా, మరణం వరకు కూడా వారు సాక్ష్యం ఇస్తూనే ఉన్నారు, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. అట్లా మనం ప్రకటించాలి. ప్రకటన గ్రంథంలో ఇది ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే వాక్యం బోధిస్తూ ఉంటారు, శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చిన వారు వాక్యం బోధిస్తూ ఉంటారు. ఉదాహరణకి యోహాను ఎందుకు పద్మాస్ ద్వీపంలో పరవాసిగా ఉండి ప్రకటన గ్రంథం రాశాడు? శ్రమల వల్లనే ఆయన పద్మాస్ ద్వీపంలో ఉండటం జరిగింది అని కూడా మనం చూసాం కదా. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, మీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమలోను. అది శ్రమ ఎందుకు వస్తుంది? క్రీస్తుని నమ్ముకోవటం వల్ల, క్రైస్తుడిగా జీవించడం వల్ల, దేవుని కుమారులకు జీవించడం, లోకానికి వెలుగుగా ఉప్పుగా జీవించడం వల్ల, క్రీస్తు యొక్క రాజరికంలో క్రీస్తు యొక్క రాజ్యాన్ని అనుసరించడం, క్రీస్తు రాజుగా ఆయన చట్టాన్ని అనుసరించడంలో వస్తున్న శ్రమలు ఇవి. యేసుని బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడునైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. పద్మాసు ద్వీపంలో నన్ను ఎందుకు అరెస్ట్ చేశారంటే, పరవాసిగా ఉన్నానంటే దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము. చూసారు, అంటే అర్థం ఏంటంటే యోహాను వాక్యం చెబుతూ ఉన్నాడు, అందుకని అరెస్ట్ చేసి పద్మాసు ద్వీపంలో పడవేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పద్మాసు ద్వీపంలో కూడా ఏం చేస్తున్నాడు యోహాను? ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే చెరసాల్లో వేసిన వాక్యం బోధించటం, వ్రాసి పంపటం పత్రికల ద్వారా మానలేదు యోహాను. పౌలు గారు కూడా ఏం చేశాడు? చెరసాల్లో ఉన్నప్పుడు కూడా పత్రికలు రాస్తూ ఉన్నాడు. తనతో పాటు ఉన్న ఖైదీలకి వాక్యం, ప్రెటోరియం స్టాండ్లోని వారికి వాక్యం చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా అందుకే అన్నాడు, నన్ను బంధించారు కానీ వాక్యం బంధింపబడి ఉండలేదు అనే విషయాన్ని కూడా పౌలు గారు తెలియజేశారు. సహోదరులు, మనం కూడా అట్లానే శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు కలుగుతాయి, అవమానము, నిందలు వస్తూ ఉంటాయి. వాటిని భరిస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇతరులకు దేవుని వాక్యం ప్రకటిస్తూ జీవించాలి మనము. మీరు ప్రకటన 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎందుకు అక్కడ ప్రార్థన చేస్తున్న ఆత్మలను చూస్తున్నాం కదా, ఆ ఆత్మలు ఎవరనుకున్నారు? ప్రకటన 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును, చూసారా, సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, క్రీస్తుని గురించి సువార్త చెబుతూ ఉన్నారు. తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. అది ఎవరు? వీళ్ళు వాక్యం చెబుతుంటే చంపబడ్డవాళ్ళు, చంపబడేదాకా వాక్యం చెబుతూనే ఉన్నారు. ఆ గుంపు అన్నమాట వీరు. ఆ విధంగా మనం కూడా శ్రమల్లో కూడా వాక్యం బోధిస్తూ ఉండాలి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఇద్దరు ప్రవక్తలు ఉంటారు కదా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం మొదటి వచనం నుంచి 7వ వచనం దాకా ఇద్దరు ప్రవక్తలు ఉంటారు. వాళ్ళు గొప్పగా సువార్త సేవ చేస్తుంటారు. వాళ్ళు దారుణంగా చంపబడతారు రోమా చక్రవర్తుల చేత, రోమా అధికారుల చేత కదా. ఆ ఇద్దరు చంపబడతారు. అయితే అక్కడ ఆ ఇద్దరు కూడా తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. అంటే వీళ్ళు ఎవరంటే మొదటి సదలు ఘోరంగా చంపడిన వారి యొక్క ఆత్మలు దేవుని సన్నిధికి వెళ్ళటం చూస్తున్నాం. ఇది మొదటి పునరుద్ధానంగా వారి గురించి చెప్పబడింది. వారు మొదటి పునరుద్ధానంలో పాలివారు అన్నట్లుగా చెప్పండి. అది పునరుద్ధానంగా వారికి చెప్పబడింది.
ఏది వారు మరణం వరకు నమ్మకంగా వాక్యం బోధిస్తూ చనిపోయిన వారు కాబట్టి వాళ్ళ దేహాలు రాలిపోయిన వాళ్ళ ఆత్మలు దేవుని సన్నిధిలో నెమ్మదిగా ఉన్నట్టుగా ఆ ఇద్దరు మనిషి తిరిగి లేచి దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్లుగా అది మొదటి పునరుద్ధానంగా వారి ఆత్మలు నెమ్మది పొందుతున్నట్టుగా అక్కడ చెప్పబడింది. అంటే ప్రకటన 11వ అధ్యాయం అంటే ఆ ఇద్దరు ప్రవక్తలు కూడా మరి చచ్చిపోయేదాకా వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. చంపబడే సమయంలో కూడా వారు వాక్యం బోధిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం అక్కడ రూఢీపరుస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం ఏం చూస్తూ ఉన్నాం? శ్రమల మధ్య క్రైస్తులు ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవునికి మొరపెడుతూ ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతేకాదు వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి, వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి, వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి. అంతేకాదు మనం ఎట్లా ఉండాలంటే ఇతరులకి క్రీస్తు పత్రికలాగా ఉండాలి, ఇతరులు మనలో క్రీస్తుని చదివే విధంగా మన జీవితాలు ఉండాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత శ్రమల మధ్య క్రైస్తులు ఇంకా ఏం చేయాలని ప్రకటన గ్రంథం తెలియజేసిందంటే, ప్రకటన పుస్తకము వారు ఓపిక కలిగి ఉండాలి, సహించాలి, సహనం కలిగి ఉండాలని కూడా చెప్పబడింది. వారు సహనం కలిగి ఉండాలని కూడా చెప్పబడింది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం చూడండి సహోదరి సహోదరులారా. ప్రకటన 13:10. ఎవడైనను చెరపట్టవలని ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనా ఖడ్గమ చేత చంపిన వాడు ఖడ్గమ చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. చూసారా, ఓర్పు. శ్రమల్లో క్రైస్తుడు ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలో ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పు అంటే శ్రమలను సహించాలి, ఓపిక సహనము కలిగి ఉండాలి క్రైస్తవుడు. ఆ శ్రమలను సహించాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. శ్రమల్ని సహించాలి. ఈ మాట గుర్తుంచుకోండి. శ్రమలను సహించడం మన వంతు, శ్రమలను తప్పించడం దేవుని వంతు. శ్రమలను సహించడం మన బాధ్యత, శ్రమలను తప్పించడం దేవుని బాధ్యత అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. సహనం కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి శ్రమల్ని. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అది ఓర్పు. ఒక విధంగా శ్రమలు మన ఓర్పుకు పరీక్ష. మనం ఓర్పు కలిగి ఉన్నామా, సహిస్తున్నామా, క్రీస్తు నామముతో శ్రమల్ని ఇబ్బందుల్ని భరిస్తున్నామా, సహిస్తున్నామా, ఓర్చుకోగలుగుతున్నా అనే దానికి పరీక్ష. అంతేకాదు యోహాను కూడా ఏం చేశాడు? అపోస్తలుడైన యోహాను కూడా శ్రమలను ఏం చేస్తున్నాడు? సహిస్తున్నాడు అని చెప్పాడు కదా. చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడినైన యోహాను నేను. చూసారా, సహనంలో కూడా పాలువాడినాను, నేను సహిస్తున్నాను అని చెప్తున్నాడు. అపోస్తులు సహించినట్లుగా మనం కూడా సహించాలి. ఈ విధంగా శ్రమల్లో సహనము కలిగి ఉండాలి మనము. ఆ తర్వాత క్రైస్తవుడు శ్రమల మధ్య ఎలా ఉండాలంటే, శ్రమల్లో కూడా క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తు అడుగుజాడులు అడుగులు వేస్తూ నడుచుకోవాలి. క్రీస్తు ఎలా జీవించాడు? శ్రమల్లో ప్రార్థన చేశాడు. ఏదైనా గెత్సేమనే తోట క్రీస్తు ప్రార్థన చేశాడు లేదా? క్రీస్తు ప్రభు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు లేదా? దేవుని మీద ఆధారపడ్డాడు లేదా? క్రీస్తు ప్రభు శ్రమల్లో కూడా ఏం చేశాడు? తండ్రి వీరేమి చేయొచ్చు, వీరిని క్షమించిన శత్రులను క్షమించాడు లేదా? ఓపిక పట్టాడు లేదా? సహనం కలిగి ఉన్నాడు లేదా? మరణం వరకు నమ్మకం ఉన్నాడు లేదా దేవునికి? అట్లానే మనం క్రీస్తు ప్రభు వలె ఆయన అడుగుజాడలు నడుస్తూ ఉండాలి. ఇది శ్రమల్లో కూడా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ప్రభు అయిన క్రీస్తు ద్వారా క్రైస్తుకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును రాజులకు రాజును ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు. అది చూసారా, ఏం చేయాలి? ఈ శ్రమల్లో క్రీస్తు ప్రభుతో పాటు మనం యుద్ధం చేయాలి. తనతో కూడా ఉండిన వారు, క్రీస్తుతోటే ఉండాలి, క్రీస్తు రాజుగా అంగీకరించాలి, క్రీస్తు చెప్పినట్టు నడుచుకోవాలి. పిలువబడిన వారై ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారై ఉన్నందున. అదిగో నమ్మకమైన వారు ఉండాలి. ఆయన ఆ రాజులను జయించును. అది మనం నమ్మకం కనుకుంటే జయించినట్టు. మనం నమ్మకం ఉంటే, మరణ వరకు నమ్మకం ఉంటే క్రీస్తుతో పాటు జయాన్ని పొందినట్టు, జయించినట్టు అనమాట. ఆ విధంగా మనం శ్రమలో కూడా క్రీస్తుని అనుసరిస్తూ ఉండాలి, క్రీస్తుతో పాటు ఉండాలి అని మనం చూస్తున్నాం. అంతేకాదు ఈ శ్రమల్లో ఏం చేయాలి క్రైస్తవుడు? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇటు శ్రమల మధ్య క్రైస్తవుడు ఎలా ఉండాలో ప్రకటన 18:4. మరి ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పటి వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపముల్లో పాలివారు కాకున్నట్లును
దాని తెగుళ్ళు ఏది మీకు ప్రాప్తింపకున్నట్లు దాన్ని విడిచి రండి. ఇది దేవుని పిలుపు. దేవుడు తన కుమారుడు క్రీస్తు ద్వారా పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు దేవుడు? ఆ మహావేశ్య పట్టణములతో, ఆ పట్టణం జరిగే మోసాలు, వ్యభిచారము, బలత్కారము, విగ్రహ పూజ, దీని నుంచి బయటకు రండి నా ప్రజలారా అని దేవుడు పిలుస్తున్నాడు. బయటకు ప్రత్యేకంగా ఉండండి. ఆ పట్టణంలో ఆ మహావేశ్యతో, ఆ క్రియలతో పాలివారు కావద్దు. ఆ విగ్రహారాధనలో, ఆ మాంత్రిక విద్యలో, ఆ దెయ్యములతో పాలివారు కావద్దు. సాతాను యొక్క రాజ్యంతో పాలివారు కావద్దు. బయటికి రండి, ప్రత్యేకంగా ఉండండి అని దేవుడు పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే శ్రమల మధ్య క్రైస్తవుడు ప్రత్యేకమైన జీవితం జీవించాలి. శ్రమల మధ్య క్రైస్తవుడు ప్రత్యేకమైన జీవితం జీవించాలి, కానీ లోకంతో కలిసిపోకూడదు. లోకం మలినంలోనికి వెళ్ళిపోకూడదు, బురదలోనికి వెళ్ళిపోకూడదు, తిరిగి పాత జీవితంలోనికి వెళ్ళిపోకూడదు. శ్రమలు వస్తున్నాయనో, ఇబ్బంది వస్తుందనో, కరువు వస్తుందనో, నింద వస్తుందనో తిరిగి పాత జీవితం వైపు వెళ్ళకూడదు. ప్రత్యేకంగా లోక పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకంగా వెలుగుగా ఉప్పుగా జీవించాలి. అది ప్రకటన గ్రంథం 14:4 దేవుడు పిలిచిన పిలుపు. ప్రత్యేకంగా ఉండాలి. శ్రమల మధ్య క్రైస్తవుడు ప్రత్యేకంగా ఉండాలి. అంతేకాదు శ్రమల సమయంలో క్రైస్తవుడు ఏం చేయాలి? ప్రకటన గ్రంథం 19:9 చూడండి. ఇది ప్రకటన గ్రంథము మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు చెప్పబడిన విషయాలు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చాలా ఘోరమైన హింసల మధ్య ఉన్నారు. చచ్చిపోయిన చచ్చిపోతున్నారు. వాళ్ళ ఆత్మలు ఎక్కడనే నేను చూపించాను. బ్రతుకున్న వాళ్ళు ఎలాగ ఉండాలి ఆ శ్రమల మధ్య, ఘోరమైన శ్రమల మధ్య. శ్రమలు వచ్చినాయి కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. శ్రమలు వచ్చినాయి కాబట్టి క్రైస్తవుడిగా జీవించకుండా మార్పు చెందకూడదు. క్రైస్తవుడిగానే జీవించాలి. క్రీస్తుని వెంబడిస్తూనే ఉండాలి. విశ్వాసాన్ని కాపాడాలి. ఓపిక కలిగి ఉండాలి. నమ్మకంగా ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలని మనం చూస్తున్నాం. ప్రత్యేక జనంగా ఉండాలి. శ్రమలో క్రైస్తవులు ఎలాగ ఉండాలి? శ్రమల మధ్య ప్రకటన 19:9 ప్రకటన 19:9 మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ అండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ కాదు, 8వ. దయచేసి చూడండి. 19:8 మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమె తీయబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూసారా సహోదరి సహోదరులారా? పరిశుద్ధుల నీతి క్రియలు. మనం సత్క్రియలను ధరించుకోవాలి. నీతి క్రియలు కలిగి ఉండాలి. దేవుని యొక్క క్రొత్త నిబంధన ప్రకారంగా నీతి క్రియలు చేస్తూ ఉండాలి. క్రీస్తు ప్రభు చెప్పినట్టు నీతి క్రియలు మనం చేస్తూ ఉండాలి. అపోస్తుల బోధలో ఉంటే నీతి క్రియలు మనం చేస్తూ ఉండాలి. శ్రమలో, ఇబ్బందులో నీతి క్రియలు కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయటం, ఇతరుల కొరకు ప్రార్థించటము, అంతేకాదు దేవుని భక్తి కలిగి ఉంటాము, అంతేకాదు మాదిరికరమైన జీవితం కలిగి ఉంటాము, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయటము, ఆదరించటము, ఇటువంటి అన్ని కూడా శ్రమలో కూడా క్రైస్తవుడు చేయవలసిన వాడై ఉన్నాడు. నీతి క్రియలతో మనం నింపుకోవాలి. సత్క్రియలతో మనం నింపుకోవాలి అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4-5 చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4-5 ఈ క్రియలు కలిగి ఉండాలి శ్రమల్లో కూడా. 14వ అధ్యాయం 4-5 వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు, అది రోమా మహావేశ్యతో, రోమా పట్టణంతో ఏకమైపోకుండా ఉండాలి. సాతాను సమయంలో రోమా చక్రవర్తులు, రోమా పట్టణము, అబద్ధ ప్రవక్తలు, విగ్రహాలను ప్రేరేపించి ఉన్నారు కదా, ఆ గుంపుతో కలిసిపోకూడదు. ప్రత్యేకంగా ఆ స్త్రీతో కలవకూడదు. ప్రత్యేకంగా క్రీస్తు యొక్క భార్యగా, స్త్రీగా పవిత్రతను కాపాడుకోవాలి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు, స్త్రీ సాంగత్యం ఎరుగని వారినండి. ఆ స్త్రీతో కలలేదు, ఆ మహావేశతో ఏకం కాలేదు. దేవుని పిలుపుని అందుకొని ఆ పట్టణానికి, ఆ మహావేశకు దూరంగా ప్రత్యేకమైన జీవితం జీవించారు వీళ్ళు. ఇంకా ఏం చేస్తున్నారు చూడండి. వారు గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళా ఆయన వెంబడించరు. అది వీరు గొర్రెపిల్ల స్వరాన్ని వింటారు. గొర్రెపిల్ల ఎక్కడికి నడిపిస్తే అక్కడ నడుస్తూ ఉంటారు. లోకం నడిపించినట్టు కాదు, సాతాను శోధన ప్రకారంగా వీళ్ళు నడిచేది. క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ ఉంటారు. గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళ ఆయన వెంబడించరు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలగా ఉండుటకై, అంటే దేవునికి ప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళు, క్రీస్తుకు తమను తాము సమర్పించుకున్న వాళ్ళు వీళ్ళు. మనుషుల నుండి కొనబడిన వారు, క్రీస్తు రక్తం చేత కొనబడిన వారు వీరు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనిందులు, ఎటువంటి నింద వేయబడకుండా జీవించారు, అనిందులుగా జీవించారు. ఏ అబద్ధం లేకుండా నీతిగా వారు జీవించారు, నిజాయితీగా సత్యంతో వారు జీవించారు. ఇటువంటి సత్క్రియలు మనం ధరించుకోవాలి, అలవరుచుకోవాలి. ప్రేమను, విశ్వాసమును, జ్ఞానమును, పరిశుద్ధను, సహోదర ప్రేమను, క్షమాపణ బుద్ధిని, నీతిని, వాక్య జ్ఞానాన్ని, ప్రార్థనా జీవితాన్ని, సహనాన్ని,
దీర్ఘశాంతాన్ని, ఓపికని, ఇటువంటి గుణగణాలని మనం ఏం చేయాలి? ఆత్మను ఇటువంటి గుణాల చేత అలంకరించుకోవాలి. ఆత్మను ఇది అక్షయమైన అలంకరణ. ఈ విధంగా ఇటువంటి శ్రమల్లో కూడా మనం సత్క్రియలు చేస్తూ నీతిక్రియలు చేస్తూ ఉండాలి అని ఇక్కడ చెప్పబడింది. సహోదరి సహోదరులారా, అంతేకాదు మనం ఎలా జయించాలి శత్రువుల్ని? వాళ్ళు దూషించారు కదా, మరలా మనం దూషించడం కాదు. వారు కీడు చేశారు, మనం కీడు చేయాలి. వాళ్ళకి మేలు చేస్తూ వాళ్ళని జయించాలి కదా. అది మనం ఈ యుద్ధంలో, ఈ ఆత్మసంబంధ యుద్ధంలో క్రైస్తవుడు శత్రువుని ఎలా జయిస్తాడంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, అతను కీడు చేసిన మేలు చేయడం ద్వారా అతను జయిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనంలో ఏమని చెప్పారు మనకు అపోస్తలుడు అయినట్టు పౌలు? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21 వచనాలు. రోమా 12:20-21 వచనాలు దయచేసి చదువుతాను చూడండి. క్రైస్తవులు శత్రువుని ఎలా జయించాలో మనం చూస్తున్నాం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పిక కొని ఉంటే దాహమేము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపడక మేలు చేత కీడును జయించుము. అది సహోదరి సహోదరులు, మేలు చేత కీడును జయించాలి, కీడు చేత కీడును కాదు, మేలు చేత కీడును జయించాలి. అది మనం ఆత్మసంబంధ యుద్ధంలో ఉన్నాం. వారు మనల్ని హింస పెట్టినా వారికి సత్యవాక్యాన్ని ప్రకటించాలి. వారు మారు మనసు పొందే విధంగా వారికి వాక్యాన్ని ప్రకటించాలి. వారికి బాప్తిసాలు ఇవ్వాలి, వారిని క్రీస్తు రాజ్యంలోకి నడిపించాలి. మనం వాళ్ళు దూషించిన సహించాలి, వాళ్ళు వెలివేసిన ఇబ్బందిని సహించవలసిన వారమై ఉన్నాం. లేకపోతే ప్రార్థన చేయాలి మనం. సరే, ఇవన్నీ కూడా క్రైస్తవుడు శ్రమల మధ్య ఏం చేస్తాడు అనేటువంటి విషయాలు. శ్రమల మధ్య ఏం చేయాలి? మొదటి శతాబ్దంలో ఘోరమైన శ్రమలు వచ్చిందని చూశాంగా. మొదటి శతాబ్దంలో ఘోరమైన శ్రమల మధ్య క్రైస్తవులు ఉన్నారుగా మొదటి శతాబ్దంలో. అందుకే కదా ప్రకటనలో రాసింది. ఆ శ్రమల్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఇంకా చచ్చిపోలే, వాళ్ళు బ్రతికే ఉన్నారు. ఆ బ్రతుకున్న వారు శ్రమల మధ్య ఉన్న వాళ్ళకి ఏమని చెప్పబడిందంటే, ఇదిగో ఈ లక్షణాలు మీరు కలిగి ఉండాలని చెప్పబడింది. వారు ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుడు కలుగు చేసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు నమ్మకంగా ఉండాలి, ఆ తర్వాత వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి, వారు ఓపిక కలిగి ఉండాలి, వారు క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తు ఎక్కడికి పోతే అక్కడికి పోవాలి, ఆయన్నే వెంబడిస్తూ ఉండాలి, ఆయన స్వరం వింటూ ఆయన వెంబడించాలి గొర్రెలాగా. అంతేకాదు శ్రమల మధ్య క్రైస్తవుడు ప్రత్యేకమైన జీవితం జీవించాలి. శ్రమల మధ్య క్రైస్తవుడు నీతి క్రియలను అలవరుచుకోవాలి. క్రైస్తవుడు శ్రమల్ని మేలు చేత జయించాలి కానీ కీడు చేత కాదు అనేటి విషయాలు మనం ఇక్కడ చూసాము. క్రైస్తవుల యొక్క ప్రార్థనలు రాజుల్ని, రాజ్యాలను సైతం కదిలించగలవు అనే విషయం మనం పౌలు గారి మాటలో చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. చూడండి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఏది ప్రకటనలోనే కాదు, మిగతా 26 పుస్తకాల్లో కూడా శ్రమ వచ్చినప్పుడు క్రైస్తవుడు దేవునికి ప్రార్థన చేయాలి, దేవుడు కలుగు చేసుకుని తగిన ప్రతిఫలం ఇస్తాడని కూడా చెప్పబడింది. 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడికి దేవుని దృష్టికి అనుకూలమైనదియు నయ్యున్నది. చూసారా సహోదరి సహోదరులు, ఇది చేయాలి మనం వాళ్ళ రక్షణ కోరుకోవాలి. మన శత్రువుల రక్షణ మనం కోరుకోవాలి, వాళ్ళ నాశనాన్ని కోరుకోకూడదు, వాళ్ళ రక్షణ కోరుకోవాలి. మనం శ్రమల్లో మనల్ని ఎవరైతే శ్రమపరుస్తున్నారో వాళ్ళ రక్షణ కోరుకోవాలి. ఏమని ప్రార్థన చేసిన క్రీస్తు, తండ్రి వీరేమి చేయించారు, వీరిని క్షమించుము అని ప్రభుని క్రీస్తు తన శత్రువుల కొరకు ప్రార్థన, వాళ్ళ రక్షణ కోరుకున్నాడు కదా. ఆశ్చర్యం కాదు. మనం ఘోరంగా వాళ్ళ చేత శిక్షించబడుతూ వారి రక్షణ, వాళ్ళ నిత్య జీవాన్ని కోరుకోవటం అనేది ఈ లోకంలో ఒక క్రైస్తవుడే చేస్తాడు, క్రీస్తు ప్రభు పోలిక కాబట్టి, ఇంకెవడు చేయడు. శ్రమ పొందుతున్నప్పుడు మనల్ని ఎవరైతే శ్రమపరుస్తున్నారో వాళ్ళ నాశనాన్ని కోరుకునేటువంటి లోకం ఇది. కానీ మనం ఎట్టుండాలి? లోకంలో వేరుగా ఉండాలి. మనం ఏం చేయాలంటే మనల్ని హింసిస్తున్న వారి కొరకు, మనల్ని శ్రమ పడుతున్నాం, మనల్ని ఎవరైతే ఖడ్గం చేత మెడకాయ మీద తలకాయ లేకుండా శిరచ్ఛేదం చేస్తుంటే చివరిగా మనం ఏం ప్రార్థన చేయాలి? తండ్రి, ఎవరైతే నా మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తున్నాడో అతను రక్షించు, క్రీస్తులో అతనికి నివిస్తున్నటువంటి సకల ఆశీర్వాదాలు అనుగ్రహించు, నిత్య జీవాన్ని అనుగ్రహించు, పరలోకమైన ఐశ్వర్యాన్ని అతనికి అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. అది క్రైస్తవ జీవితం, అది క్రైస్తవుడు ఆ విధంగా చేశాడు. క్రీస్తువు ఆ విధంగా చేశాడు, తన శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు, రక్షణ కొరకు కదా. అతని స్టెఫెన్ ఏం చేశాడు?
తన రాళ్ళని కొట్టి చంపుతుంటే ఏం చేశాడు? యేసు ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకొద్దు, వారిని రక్షించు అని కూడా స్టెఫెన్ ప్రార్థనలో మనం చూస్తున్నాం. ఆశ్చర్యంగా లేదా? ఆ తర్వాత పౌలు గారు ఏం చేశాడు? తన సంఖ్యలతో బంధించి తీర్పు తీరుస్తుంటే, ఈ సంఖ్యలు తప్పితే మీరందరూ కూడా నావలే క్రైస్తులుగా ఉండి దేవుడు క్రీస్తున్నటువంటి ఆశీర్వాదాలు పొందాలని తను ఎవరైతే సంఖ్యలు వేశారో వాళ్ళకి ఈ యొక్క ఐశ్వర్యవంతులు కావాలని క్రీస్తు యేసులో కోరుకున్నాడు. వారి క్షమాపణ, రక్షణ, క్రైస్తవ జీవితం, నిత్యత్వాన్ని కోరుకున్నాడు పౌలు గారు. మీరు పౌలు గారిని అగ్రిపరాజు, ఫేలిక్స్ వీళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు, సంఖ్యలతో బంధించినప్పుడు అదే అంటాడు పౌలు గారు, నేను మాత్రమే కదా క్రైస్తవుని, మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తులుగా ఉండాలని. ఈ ఈ ఈ సంఖ్యలు మీకు వద్దు, కానీ క్రీస్తు యేసులో దేవుడు ఇస్తున్నటువంటి కృపా మహదైశ్వర్యము, లెక్కింపశక్యము కానటువంటి క్రీస్తు ఐశ్వర్యం మీరు పొందాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేశాడు పౌలు గారు కదా. అట్లనే మనం కూడా చేయాలి. అంటే మనమేం చేయాలంటే మన శత్రువుల యొక్క రక్షణ కొరకు, వాళ్ళ మేలు కొరకు వాళ్ళని ఆస్వాదించాలి చనిపోయే సమయంలో. మరి వారి మీద ప్రదండ తీర్చేది ఎవరంటే మనం కాదు, దేవుడు తీరుస్తాడు. ఆ పని దేవునిది, దీవించే పని మనది, శపించే పని దేవునిది అనేటువంటి విషయాన్ని దేవునికి అతీర్పాప చెప్పాలి. ప్రతిఫలం ఇచ్చిన నా పని నేనే ప్రతిఫలం ఇస్తానన్నాడు. కాబట్టి ఆ విధంగా క్రైస్తవుడు అంత గొప్ప విశ్వాస జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించాలి. ఇది ఎవరు జీవించలేరు, ఒక్క క్రైస్తవుడు మాత్రం ఆ విధంగా జీవించగలడు. క్రీస్తువు జీవించాడు ఆ విధంగా, స్టెఫెన్ జీవించాడు ఆ విధంగా, పౌలు గారు జీవించారు ఆ విధంగా, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు జీవించారు ఆ విధంగా. మనం కూడా ఆ విధంగా జీవించాలి అనేటువంటి విషయాన్ని దేవుడి గ్రంథం ద్వారా తెలుసు. ఈ విధంగా లోకానికే మనం ఉప్పుగా, వెలుగుగా ఉండాలి. తద్వారా లోకం ఆకర్షితులు అవుతారు. మనలో ఉన్న ప్రత్యేక జీవన శైలిని, ప్రత్యేక ప్రవర్తన చూసి వారు వెలుగులోకి రావటానికి, వారు ఉప్పుగా ఉండటానికి, వారు కూడా మారు మనసును రక్షణ పొందటానికి అవకాశం ఏర్పడుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాలు అనేటువంటి అంశం నుంచి 9 పాఠాలు నాతో పాటు ఈ విశ్వాస యాత్రలో ప్రయాణం చేస్తూ ఈ 9 పాఠాలు నేర్చుకున్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. ఈ 9 పాఠాలు అనేక విషయాలు మనకు తెలియజేసిన నేను విశ్వసిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మిగతా 3 పాఠాలు కూడా నేర్చుకుందాం. 9వ పాఠం అయింది కదా, 10వ పాఠం, 11వ పాఠం, 12వ పాఠం మిగిలి ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే రాబోయే రోజుల్లో మిగతా 3 పాఠాలు కూడా నేర్చుకొని ప్రకటన గ్రంథం యొక్క సారాన్ని, ప్రకటన గ్రంథం యొక్క సారాంశాన్ని గ్రహించి మనం కూడా ఆత్మస్వరం మేళ్లు పొందాం, విశ్వాసంలో బలపడదాం, నిత్య జీవానికి వారసులం అవుదాం. ఇంతవరకు జాగ్రత్త అయినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.